గురువు మహత్వం అనేది ఈరోజు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఈ గురి కూడా పౌర్ణిమ నాడు గురువులని మనం గుర్తించి వారిని మనం సత్కరించి వారు చూపెట్టిన బాటలో మనం నడవాలి అని చెప్పేసి మనము ఈరోజు అందరం కూడా ఈ యొక్క దినాన్ని మనము అబ్జర్వ్ చేస్తాం. భారతదేశం కూడా విశ్వగురువు కావాలనే ఒక కోరిక. ఈరోజు ప్రపంచానికి విశ్వగురు అయితేనే భారతదేశం. ఇప్పటికే మన దేశంలో ఉన్నటువంటి విద్య యోగా దాదాపు 156 దేశాల్లో దీన్ని వాళ్ళు అధికారికంగా జరుపుకుంటున్నారు. దాన్ని యునైటెడ్ నేషన్స్ కూడా యోగా డే కింద జూన్లో అందరూ కూడా మనం చేసుకుంటున్నాం ఈ మధ్య విద్యాభ్యాసం. కాబట్టి 21 జూన్ నాడు యోగా డే అయితే మనం చేసుకున్నామో ఆ ఒక యోగా ప్రపంచ మొత్తంలో చేస్తున్నటువంటి సందర్భంలో భారత విశ్వగురువు అవుతున్నటువంటి మొదటి అడుగు. దీన్ని కూడా ఒక టీచర్ కొడుతుంది. కాబట్టి టీచర్ ఒక విలువ మనం చూసాం. నేను ఇక్కడ ఉన్నటువంటి ఒక స్థానానికి ఒకటే చెప్తా ఉన్నాను, మనం తల్లిని ఎట్లయితే గౌరవిస్తామో వాళ్ళకన్నా ఎక్కువ మన గురువుని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఆ జీవితంలో ఏ విధంగా నడపాలని మనం చెప్పేది గురువులు. కాబట్టి ఈ సందర్భంగా మన గురువుని మనం పూజిస్తూ వారి మార్గదర్శనం అయితే వారు చేస్తూ ఆ బాటలో నడుస్తూ ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుతాను. మన విశ్వవిద్యాలయంలో చాలా మంది గురువులు ఈరోజు నియమించబడాల్సిన అవసరం లేదు. చాలా విశ్వవిద్యాలయాల్లో ఈరోజు సమయానికి వారికి శాలరీస్ రావట్లేదు, జీతాలు రావట్లేదు, టీచర్లకు జీతాలు రావట్లేదు. చాలామంది ఉపాధ్యాయులు ప్రభుత్వ స్కూల్లో పనిచేసే వాళ్ళకి ఉపాధ్యాయులకు జీతాలు రావట్లేదు. మీరు ఈ ప్రభుత్వాన్ని కోరుతామని మీరు టీచర్స్ అంటే ఉపాధ్యాయులు అదేవిధంగా ప్రొఫెసర్లు ఆ విశ్వవిద్యాలయంలో పనిచేసే సిబ్బందులకు ఎక్కడ కూడా ఈ సిబ్బంది వరకు ఈ విద్యాశాఖలో పనిచేసే ఎవరికి కూడా మీరు జీతాలు ఆపకండి. ఎందుకంటే వాళ్ళ జీవితంలో వెలుగు రావాలంటే మనం అన్ని రకాలుగా వాళ్ళని మంచి చూసుకోవాలని చెప్పి తెలియజేసి ప్రభుత్వాన్ని కోరుతూ మరొకసారి ఇక్కడ మీ అందరూ పాడడానికి చాలా ఉత్సాహం ఉన్నాను. కాబట్టి ఈ గురు పూర్ణిమ నాడు మీ అందరికీ మళ్ళీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా మిత్రుడు శ్రీనివాస్ గారు నన్ను ఇక్కడ ఇన్వైట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి గురువులు కూడా ఇప్పుడే కోరుతున్నాను, ఈ పిల్లల్ని తీర్చిదిద్దేటటువంటి ఒక మహత్తరమైన బాధ్యత మీది ఉంది. కాబట్టి మీరు తీర్చిదిద్ది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు రేపు దేశానికి, సమాజానికి, రాష్ట్రానికి, మన జనానికి పనికొచ్చేయాలని దేశభక్తితో నిండు మన ఆలోచన ఉండి అటువంటి మార్గదర్శనం చేయాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి